మనోపురం గ్రామంలోని పెద్దలకు, మహిళలకు, ఎస్పెషల్లీ మన గ్రామంలో ఐకాన్ నిలిచినటువంటి షిరిడి సాయి భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ చిన్న వినపు, మనందరం లేస్తే మరి శుభ్రంగా ఉంటాం, మన ఇల్లు శుభ్రం పెట్టుకుంటాం. అలానే మన వీధులు శుభ్రంగా ఉండాలి, గ్రామం శుభ్రంగా ఉండాలి, గ్రామంలోని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మాస్టర్, మాకు తెలుసుగా అని చెప్పనుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఉత్తర బజార్లో ఉన్నటువంటి గోవింద నాగయ్య గారి యొక్క బిల్డింగ్స్ అంటే హాస్టల్ కాడ నుంచి బయలుదేరి మన గ్రామంలో ఉన్నటువంటి షిరిడి సాయి టెంపుల్ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఈరోజు చూస్తే సైట్స్ ఎంత దుర్గంధం అంటే పంచాయతీ వారు కనీసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకునే అవసరం ఎంత ఉంది. ఎన్నోసార్లు చెప్పాం. గతంలో కూడా చండాలంగా ఉంటాయని చెప్పి గ్రామ సర్పంచి ఆ రోజు కార్యదర్శి అందరూ కలిసి శుభ్రం చేసి ఆ రోజు మొత్తం కారు పెట్టారు శుభ్రంగా అని చెప్పేసి. మళ్ళీ దానికంటే 10 రెట్లుగా కనీసం చెప్పేసి దుర్గంధం నిండిపోయింది. కనీసం ఆ దారిని పోయేటువంటి భక్తులు నిజంగా ఎలా పోతానో నాకే ఆశ్చర్యం వేసిందని చెప్పేసి. అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పవిత్రమైన దేవుడి దగ్గరికి పోతే కూడా కనీసం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పేసి ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసినట్టు. కాబట్టి గ్రామంలో అధికారులు కావచ్చు అని చెప్పేసి, పంచాయతీ వారు కావచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పేసినటువంటిది వాటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసినటువంటిది. ఎందుకంటే మనం కనీసం పరిపూర్ణంగా ఉండి దేవుని సందర్శించుకోవడానికి వెళ్ళేటి వేలో మార్గంలో కనీసం మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మన పెద్దవారందరూ కలిసి పోతూ ఉంటారు. అలా జెంట్స్ కూడా పోతూ ఉంటారని చెప్పి కాదంటలేదని చెప్పేసి. కాబట్టి అందరూ ఆ ప్రాంతం మొత్తం మనం శుభ్రం చేసుకునే అవసరం ఎంత అవుతుంది. పంచాయతీ వారికి 2 చేతులను నమస్కరిస్తున్నాను. దయచేసి ఆ ప్రాంతం మొత్తం శుభ్రం చేస్తారని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామంలో పెద్దలందరూ, నాయకులు కూడా అని చెప్పేసినటువంటిది వాటిని శుభ్రం చేయడానికి మీ వంతుగా కృషి చేస్తారని చెప్పేసి, అలాగే ఆ శుభ్రం చేసిన తర్వాత 2 వైపులు కానీ చెట్లు నాటితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. తప్పనిసరిగా చేయి కలిపి కనీసం ఆ పనికి అందరం కూడా శ్రీకారం చూడదాం. అలానే ఆ యొక్క షిరిడి సాయి టెంపుల్ యాజమాన్యం కూడా పంచాయతీ వారి దృష్టి తీసుకెళ్తారని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెరగతోటి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.